వస్తున్నా. దెయ్యం పరిగెత్తుకొని వస్తున్నట్టుంది. బాబా ఎక్కడికి వెళ్ళి ఉంటుందా? నాకు తెలుసా? అంటే నువ్వు నా పెళ్ళానివా? నేను నీ ఇరినా నేనే నీ మొగుడు రంగాని. ఇక్కడ దొయ్యాలున్నాయండి, వెళ్దాం పదండి. దెయ్యాలా? నువ్వురా వచ్చి. అమ్మా, ఇక పరిగెత్తడం నా వల్ల కాదు, దాక్కోవడం బెటర్. అమ్మా, అమ్మో, పరిగెత్తి పరిగెత్తి నా మేకప్ అంతా పోయింది. మేకప్ అంటే మన బ్యాచా? ఏమండి మీరా? అవును బుజ్జి, నిన్ను చూసి ఒరిజినల్ దెయ్యం అనుకున్నాను. అచ్చు అలాగే ఉన్నావే. థ్యాంక్స్ అండి. జాగ్రత్త బుజ్జి, ఒరిజినల్ దెయ్యాలు చూసి అంటే నిన్ను కూడా వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ చేయించుకుంటా. అరే బద్రి, అరే బద్రి, నేను రా రంగాని. మేం దయ్యాలం కాదు బావగారు, ఈయన మీ తమ్ముడు గారు. ఓసిని మీరా? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. అర్జెంట్ గా ప్లాన్ మార్చేయాలి. బుజ్జి, ఎంతకైనా మంచిదని వచ్చేటప్పుడు సీమ టపాకాయలు తీసుకొచ్చానే. ఇదిగో బాబు, సీమ టపాకాయలు తీసుకొచ్చి. మంచి ప్లాన్ వేసాడు. బుజ్జి, ఎలా ఉంది ప్లాను? అయ్యో, మీరు సూపర్ అండి. ఇదిగో వీటిని ఆ గీత వెనకాల కట్టి నిప్ప అంటించావనుకో, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ గోతిలోనో పడుతుంది. దాంతో కాలు చెయ్యో విరుగుతుంది, పీడ విరగడైపోతుంది. ముందు మీరు పదండి. సరే పదండి. ఏంటిది? ఏంటిది? ఏంటిది ఇట్లుంది? ఏనో చూసినట్టుంది. గీత దేనికి పనికొస్తుందబ్బా? బాగా దుమ్ము వేరుకపోయింది. అమ్మో, సౌండ్ ఎక్కడికెళ్ళొస్తుంది? అయ్యో,
అమ్మో అమ్మో బాలిక ఏమి నీ కోరిక బాలిక ఏమి నీ కోరిక అమ్మా గీ బండుడేంది గిట్ల తగులుకోండు అమ్మయ్యా రాలేదు నువ్వేంద్ర నాకు తగులుకున్నావు ఓం నమ శివాయ 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 బాలిక ఏమి నీ కోరిక ఎవడ్రా నువ్వు బట్టలు లేకుండా వచ్చినవేంది మళ్ళీ బోలిక ఏమి కోరిక అని డైలాగ్ ఒకటి నా కోరిక ఎందుకు రాబాయ్ ముందు నువ్వు షర్ట్ వేసుకో చూడలేక సస్తున్నా లోపల షెట్టు మరిచి తిని వేసుకొని వచ్చేదా ఉన్నట్టుండి ఎడిపోయిండు ఏడకపోయిండు బండోడా అరే బండోడా ఎడపోయినారా వామ్మో ఈ బండోడు ఎప్పుడు వస్తాడు ఇంట్లో గిట్ల పోయిండా ఏంది చెప్పు బాలిక ఏమి నీ కోరిక వామ్మో నేను తీర్చేదా వామ్మో ఏంద్రా నీ లొల్లి అసలు ఎవరివే నువ్వు నేను భూతాన్ని భూతమా వామ్మో ఆగు బాలిక చెప్పుము ఏమి నీ కోరిక నేను తీర్చేదా ఏమి నీ కోరిక చెప్పు నేను తీర్చేదా అరే ఏంద్ర బంటాడా నువ్వు నన్ను పట్టుకున్నావు ఇప్పుడు ఏంది నువ్వు నాకేదో ఒకటి చేయాలి గంతేనా అవును సరే చెప్తానుండు అమ్మ పెద్దలు గీతకు బాంబులు కడతారా చెప్తా మీ పని అరే వా భూతంగా అగో గల్లని చూడు గాళ్ళు పెట్టే బాంబులు వాళ్ళకే వెళ్ళేటట్టు చేయాలి ఆజ్ఞా వామ్మో ఏడీడటు పోయిండు మొత్తానికి పోయిండు గంతే చాలు
వామ్మో భూతం అట భూతం. ఆ? ఆ. మన కట్టుకునే ఉంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏందే ఉరుక్కుంటొచ్చినావు? బాల్ వాతలే? పాతలేదే. నువ్వు? నేను వాతలేదే. అయితే ఇద్దరం ఓడిపోయాం. సర్లే ఇంకోసారి టెస్ట్ పెట్టుకుందాం. పోదాం పదా. పదా. చిచ్చి, మీరసలు మనుషులు కాదు, పశువులు. అందుకే కదా బుజ్జి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. నోరు ముయ్యండి. ఆ గీతకి బాంబు పెట్టమంటే మాకు బాంబు పెడతారా? ఏదో మదృష్టం బాగుండి తప్పించుకున్నాం, లేదంటే అమ్మో ఒళ్ళంతా కాలి చచ్చిపోయి ఉండేవాళ్ళం. మీకు ఒళ్ళు కాలిపోతే చూస్తూ ఊరుకుంటావా ఏంటొద్దా? ఏం చేసేవాళ్ళు? ఆ నిప్పుతో సిగరెట్ వెలిగించుకునేవాళ్ళం. ఏయ్ తిడతావేంటి? మీరు తొక్కిన తొక్కుడికి మేం కాబట్టి బతుకున్నాం. అవును, మీరు మమ్మల్ని మామూలుగా తొక్కారా? మీ కాలుకి నేలకి మధ్యలో చెరుకు మిషన్ లో పడ్డ పిప్పిలాగా అయిపోయింది మా పరిస్థితి. చాలే ఆపండి. మీరు జాగ్రత్తగా బాంబు వెలిగించుంటే ఆ గీత పరిగెత్తుకుంటూ వెళ్లి రాళ్ల మీద పడి ఉండేది, కాలు చెయ్యి విరుగుండేది. అప్పుడు ఆ డబ్బులు మనం వాడుకునుండేవాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? ఏదో ఒక దిక్కుమాల ప్లాన్ వేసి దాని చేయో కాలో ఇరుగొడదాం. రాత్రే మంచి అవకాశం, అప్పుడు చెడగొట్టి ఇప్పుడేం చేస్తావు? పైగా ఆ ముసల్దానికి తెలిసిందంటే మన కాళ్ళు చెయ్యో విరగొడుతుంది. అమ్మో అది నిజమే. రాత్రి తోడున్నమని పంపిస్తే చావు కొడతాకి ప్రయత్నిస్తారని మన చంపేస్తుంది. ఛ, ఆవిడ బొంద. మనం చేసిన వెధవ పని ఆవిడకెలా తెలుస్తుంది? దుర్మార్గురాలా 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 దుర్మార్గురాలా. ఏమి పసిబిడ్డకు తోడుండమని పంపిస్తే తోడేళ్ల మారి దాన్ని చంపాలని చూస్తారా? ఛీ, మీరసలు మనుషులేనా? అసలు ఆడబిడ్డలా పుట్టారా? ఆడజన్మెత్తారా? ఏంటండి ఏంటి? మేమేదో చేయరాని తప్పులు చేస్తున్నట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఒకప్పుడు మీరు చేసిన వెధవ పనులే కదా ఇప్పుడు మేము చేస్తున్నాం. మీ పాపిష్టి పనులే మేము ఫాలో చేస్తున్నాం. తప్పు నువ్వు చేసే రైటు మేం చేసే రాంగా అమ్మా? డబ్బు కోసం నువ్వు గడ్డి తింటే ఒప్పు, మేము తింటే తప్ప. ఏంటి అసలు దుర్మార్గాన్ని నేర్చుకుందే మీ దగ్గర కదండి. కానీ ఇప్పుడు ఓ పెద్ద పత్తిలాగా పెద్ద కబుర్లు చెప్తున్నారు. తమ్ముడు మనం ఇక్కడి నుంచి జంప్ అవడం బెటర్. అవునరా అన్నయ్య, మధ్యలోకి వెళ్తే మనకు మధ్యలో దరువు అయిపోద్ది. మూసుకుని మనం ఇక్కడి నుంచి జంపు. నోరు ఎత్తారంటే నాలుగు కోసేస్తా. ఛీ! అవునే, నేను దుర్మార్గురాలనే, దుష్టరాలనే, పాపాత్మరాలనే. డబ్బు కోసం నీచమైన పనులు చేశాను, ఎంతో మందిని మోసం చేశాను, ద్రోహం చేశాను. హ! కానీ మీకెప్పుడైనా ద్రోహం చేశానా? నా కుటుంబ సభ్యులకి అన్యాయం చేశానా? మీ రక్తం కళ్ళ చూడాలని అనుకున్నానా? కానీ మీరెందుకే ఆ పసిదాన్ని హింస పెట్టాలని చూస్తున్నారు? హ! పాపం, పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంది, తండ్రిని దూరం చేసుకుని మన దగ్గర పెరిగిందే.
మన ప్రేమతోనే బ్రతికిందే. నోరారా పెద్దమ్మ పెద్దమ్మ అని సొంత బిడ్డలా మీకు దగ్గర అవుతుంటే దాన్ని ప్రమాదంలోకి నెట్టడానికి మీకు మనసులో వచ్చిందే. ఆ? అబ్బో దిగొచ్చిందండి ధర్మదేవత. హ, చేసేవన్నీ వెధో పనులు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. అవునండి, అవును, మేం దాని కాలు చేయు విరిచేయాలని ప్లాన్ చేశాం. దాని అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకుంది. అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను. కాలు చేయు తీసేస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎంత ధైర్యమే మీకు? నాతోనే నా మనవరాలి కాళ్ళు చేతులు విరిచేయిస్తానంటారా? అనటానికి ధైర్యం ఎందుకండి? నోరుంటే చాలు కదా. అలాగా? దాని కాళ్ళు చేతులు మీరు విరిచేయటం కాదే, నేనే మీ కాళ్ళు చేతులు విరిచేస్తా. ఏది విరవండి చూద్దాం. విరవండి, విరవండి చూద్దాం. ఏంటే నన్ను రెచ్చగొడుతున్నారా? ఆ, ఆ, ఆ. నాతో మీ కాళ్ళు చేతులు విరగొట్టించుకోవాలనుకుంటున్నారా? మాటలు అనవసరం. ఆ. దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రా బస్తీ మే సవాల్. రా చూసుకున్నారా? రండి. ఏయ్, 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 రా, ఏయ్. అత్తగారు, అత్తగారు, వదలండి. మిమ్మల్ని లేకండి, మిమ్మల్ని లేకండి, లే, లే, మిమ్మల్ని. లే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చంపేశారు కదే రాక్షసులారా. ఏ చచ్చిందా బతికిందని బతికే ఉందక్క. నువ్వెలా చెప్తున్నావే? చచ్చుంటే మనతో చెప్పేది కదక్క. ఏమని? నేను చచ్చాను. చంపేస్తాను నిన్ను. అబ్బబ్బ. హలో హలో డాక్టర్. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? డోంట్ వర్రీ, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అమ్మయ్యా. వెధవ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత. మా అత్తయ్య గారికి ఎలా ఉందో చెప్పమంటే ప్రాణాల గురించి చెప్తారేంటి? అమ్మా మేధావి, నేను చెప్పింది కూడా ఈవిడ ఆరోగ్యం గురించే. ఆమె మాట్లాడలేదు, నడవలేదు, చేతులు కదపలేదు, వినగలదు, చూడగలదు. సో కొన్నాళ్ళ పాటు ఇలా కుర్చీలో ఫిక్స్ అయిపోవాల్సిందే. అంటే మా అమ్మ లేచి తిరగలేదా డాక్టర్? కనీసం ఒక నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాల్సిందే. మరి మాట డాక్టర్? మందులు రాశాను కదా, అవి వాడండి. ఒక నెల రోజుల్లో మాట వస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఓకే, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. అలాగే అలాగే డాక్టర్. మీరు బయలుదేరండి. టేక్ కేర్. ఉంటాను. అలాగే. ఓసే పాపాత్మురాలా, మా అమ్మని ఎందుకు పనికి రాకుండా చేసేవే? అయ్యో, ఎవరు చెప్పారండి మీకు పనికిరాదని? ఒకప్పటికంటే ఇప్పుడే బాగా పనికొస్తుంది. సెవెన్లో పడుంటే నేను ఎందుకు పనికొస్తానే? ఎందుకు పనికొస్తుంది? అయ్యో, మీ అమ్మగారి అనారోగ్యం వల్ల కలిగే ఉపయోగాలేమిటో చూడండి, చూసి ఆనందించండి. ఇప్పుడే వస్తా. టెట్టడాయ్.
అత్తయ్య గారు ఒకసారి నోరు తెరవండమ్మా ఆ అని.